మా అమ్మా మా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావని మాతో ఎప్పుడు మాట్లాడతావని మేమంతా ఎదురు చూస్తున్నామ్మా. నేనిక్కడున్నానేంటి? మనం నాగవరం వెళ్ళాం కదా, ఇక్కడికెప్పుడొచ్చేసాంరా? నీకు భైరవికి నిశ్చితార్థం చేద్దామనుకున్నాం. నిశ్చితార్థం జరుగుతుండగా ఏదో చిన్న గొడవ జరిగింది. నేను పడిపోవడం గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? మా రిలాక్స్. భైరవి ఎక్కడ నాన్నా? భైరవి గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన పనిలేదు మా. భైరవి వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉంది. దేవతలకైనా మానవులకైనా అనుబంధాలు, అనురాగాలు, మమకారాలు ఒక్కటే. నా కళ్ళ ముందు నా బిడ్డ చనిపోయినట్టే నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపుతాను. అర్జున్, నీకేం కాలేదు కదా నాన్న? మా నాకేం కాలేదు. అమ్మా, నువ్విప్పుడే స్పృహలోకి వచ్చావు. నువ్విలా టెన్షన్ పడకూడదమ్మా. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కూల్గా ఉండమ్మా. అక్కడ అంత పెద్ద గొడవ జరిగితే కూల్గా ఉండమంటున్నావేంటే? ఏం జరిగింది నాన్న? మీ వీరభద్రం బాబాయ్ మధ్యలో వచ్చి నిశ్చితార్థం ఆపాలని చూశాడు. ఆ తర్వాత ఏమైంది? మా ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందమ్మా. నాకిప్పుడే తెలియాలి. ఏమైందో చెప్పండి. డాక్టర్లు మీరు టెన్షన్ పడకూడదని చెప్పారత్తయ్య. అవును శకుంతల, ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచించకూడదని చెప్పారు. అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మా జ్యూస్ తాగుతావా? దుర్గా. అర్జున్, నేను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. డాక్టర్లు టెన్షన్ పడొద్దని చెప్పారంటున్నారుగా. జరిగిందంటూ చెప్పకపోతే నేను ఇంకా కంగారు పడతాను. చెప్పు అర్జున్. ఏం లేదు మా, అక్కడ జరిగిన గొడవకి నువ్వు టెన్షన్ పడి కళ్ళు తిరిగి పడిపోయావు. నీకల్లా జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకని ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఏం జరిగిందోనని నువ్వేం కంగారు పడక్కర్లేదు. అక్కడ భైరవి సేఫ్గానే ఉంది. నీకొక విషయం తెలిస్తే నువ్వు చాలా ఆనందపడతావు తెలుసా? ఏంటది? మనమందరం అనుకున్నట్టు భైరవి వాళ్ళని చనిపోలేదు మా. అవునమ్మా, ఆదిత్య బావ బ్రతికే ఉన్నారు. అవునమ్మా, ఆదిత్య బావ వాళ్ళ ఇంటికి వచ్చాడంట. నిజమా? అవును శకుంతల, మీ అమ్మగారి స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం నాకు చెప్పారు. నమ్మలేకపోతున్నానండి. అంటే నా మేనల్లుడు చనిపోలేదు, నా తమ్ముడు కొడుకు బతికే ఉన్నాడా? అవునమ్మా, బ్రతికే ఉన్నాడు. వీరభద్రం బాబాయ్ తన కొడుకు రుద్రకి భైరవికి బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండగా ఆదిత్య బావొచ్చి ఆ పెళ్లిని ఆపేసి వాళ్ళనింట్లో నుంచి పంపించేశాడంట. ఆదిత్య వాళ్ళని పంపించేసినట్టే నన్ను చూశాడంటే నా గురించి కూడా నిజం చెప్పేస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదా? నా మేనల్లుడు ఆదిత్యని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వాణ్ణి చూడాలనుంది అర్జున్. ఇప్పుడే చూడాలి. వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి.
డాక్టర్లు నీకు బాగా రెస్ట్ కావాలని చెప్పారమ్మా. నువ్వు దూర ప్రయాణాలవి చేయకూడదు. 4 రోజులు ఆగి వెళ్దామమ్మా. ఒక్క రోజు కూడా ఆగే పని లేదు. నేను ఇప్పుడే ఆదిత్య చూడాలి. అర్జున్, వెళ్దాం పద. మనం ఇప్పుడే నాగవరం వెళ్దాంరా. ఆదిత్య మీ బాబాయ్ పిన్నిలని పంపించేశాడు కాబట్టి ఇప్పుడు మీ పెళ్లికి అడ్డు పడేవాళ్ళు, అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. భైరవికి నీకు వెంటనే పెళ్లి చేసేయాలి. వెళ్దాం పదండి. పదన్నా. మా, నువ్వు ఇప్పుడే స్ప్రోలోకి వచ్చావు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకున్నాక మనం వెళ్ళడం గురించి ఆలోచిద్దాం. నాకు రెస్ట్ ఏం అవసరం లేదు. వెళ్దాం పదండి. అర్జున్, ఇప్పుడు మనం వద్దంటే అత్తయ్య గారు ఇంకా టెన్షన్ పడతారు. మనం వెళ్ళడమే బెటర్. అవును అర్జున్, అక్కడికెళ్ళి ఆదిత్యం చూస్తే మీ అమ్మ చాలా సంతోషిస్తుంది. మనకు కావాల్సింది కూడా మీ అమ్మ సంతోషంగా ఉండడమే కదరా. సరేమా, వెళ్దాం. మంచిది. శాన్వి, వెళ్ళి రెడీ అవ్వు. మా అమ్మ ఆదిత్యని చూస్తే సంతోషిస్తుంది. ఆదిత్య నన్ను చూస్తే నేను ఏడవాల్సి వస్తుంది. నాకు ఆఫీస్లో కొన్ని ఇంపార్టెంట్ పనులున్నాయి. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అందరం వెళ్దాం అంటుంటే ఆఫీస్ అంటావేంటమ్మా? అది కదమ్మా. నువ్వింకేం మాట్లాడుకో. మనం వెళ్తున్నది ఆదిత్యం చూడ్డానికి మాత్రమే కాదు, అర్జున్ పెళ్లి విషయం మాట్లాడడానికి కూడా. నువ్వు కూడా రావాల్సిందే. అది కాదమ్మా. అక్క, మనం వస్తున్నామని తెలిస్తే ఆదిత్య బావ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కాదు. మనమంతా వెళ్లాల్సిందే. నీ మీటింగ్స్ అన్ని పోస్ట్పోన్ చేయమని నీ పిఏకి నేను ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? అది కాదు అర్జున్. మనం వెళ్ళకపోతే భైరవి వాళ్ళ అన్నయ్యని తీసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. వాళ్ళు రావడం కన్నా మనం వెళ్ళడమే బెటర్. సరేమా. శాన్, అమ్మని రెడీ చేసి మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. అమ్మని బ్రతికించుకోవడానికి సిద్ధపురుషుడు మనని తీసుకురమ్మని చెప్పగానే నా ప్రాణాలకి తెగించి ఆ మనని తీసుకొచ్చాను. ఇప్పుడు అమ్మ కోలుకోవడం సంతోషంగానే ఉంది. కానీ అక్కడ నాగులతో గొడవ పడాల్సి వచ్చింది. ఆ మనీని కాపాడాలనుకున్న నాగులు బాగా హర్ట్ అయి ఉంటాడు పాపం. నాగిని, అమ్మా నాగిని, పణీంద్ర, ఏమైంది? ఏమైంది పణీంద్రకి? ఏమైంది తల్లి? ఏమయ్యిందో తెలియదు తండ్రి. బావ ఇలా పడిపోయి ఉన్నాడు. నువ్వు నేను ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా కలిసి పెరిగాం. ఇద్దరి ప్రాణం ఒకటే అన్నట్టుగా ప్రేమించుకున్నాం. నన్ను పట్టుకుంటావేటి? వదులు, వదిలే. మళ్ళీ నువ్వు నన్ను విడిచిపెట్టిపోతే నేను ఎలా బతకగలనుకున్నావు బావా? నువ్వు నీ బావ కలకాలం తోడు నీడగా ఉంటారనుకున్నావు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు తల్లి. ఇన్నాళ్ళుగా కన్నబిడ్డ చనిపోయాడనే బాధతో బతుకుతున్నాను. ఆ కూతురైనా సంతోషంగా ఉంటుందనుకుంటే మన బిడ్డని పెళ్లి చేసుకోబోయే అల్లుడిని కూడా పొట్టను పెట్టుకున్నారు. నేను నా బిడ్డ ఇంకా దేనికోసం బతకాలి స్వామి?
ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా ఉండలేను నేను. నువ్వు లేకుండా ఎలా ఉండగలను బావా? నువ్వు లేని జీవితం నాకొద్దు బావా. చావైనా బతుకైనా నీతోనే. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను బావా. వచ్చేస్తాను. అమ్మా నాగిని, నాగిని నాగిని, అమ్మా నాగిని, అమ్మా నాగిని నాగిని, నాగిని అమ్మా నాగిని. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నా బావతో జీవితాన్ని పంచుకునే అదృష్టం ఎలాగో లేదు. నా బావ కోసం చచ్చే అదృష్టం కూడా నాకు లేదా? దయచేసి నాకు అడ్డుపడకండి. నన్ను ఆపే ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను బావా. వచ్చేస్తాను. నాగిని, అమ్మా అమ్మా నాగిని అమ్మా, స్వామి, అమ్మ నాగిని, నాగిని, అమ్మా నాగిని వద్దమ్మా. అమ్మా నాగిని, నాగిని నాగిని. ఆగమ్మా. స్వామి, మీరైనా చెప్పండి స్వామి. నాగిని, ఆగమ్మా. నాగిని, అయ్యో అమ్మా నాగిని, అమ్మా నాగిని. నాగిని ఆగమ్మా. నువ్వు అలా చెయ్యకు తల్లి. నా ప్రాణం వెలువెల్లాడిపోతుంది. అమ్మ నాగిని, ఎందుకేనా నిన్ను చూసుకుంది? పుత్ర శోకంతో అలమటిస్తున్నాను. నువ్వు నాకు దూరం అయితే నేనేం కావాలి తల్లి? ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా. చెప్పేది వినమ్మా. అమ్మా అమ్మ నాగిని. నాగిని అమ్మా నాగిని అమ్మ నాగిని. ఓం నమః శివాయ.
ప్రాణత్యాగం చేసినంత మాత్రాన పోయిన ఇంకొక ప్రాణం తిరిగి రాదు. పోయిన నా బావ ప్రాణం తిరిగి రాదు కాబట్టి నా ప్రాణాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఒకే ప్రాణంగా బతికిన నా బావ లేకుండా నేను ఉండలేను. నన్ను కూడా నీలో ఐక్యం చేసేసుకో స్వామి. ఈ సృష్టిలోని ప్రతి జీవి జననము, మరణము, సంచారము కర్మానుసారమే జరుగుతుంది. విధిరాతను తప్పించడం ఎవరి వల్ల కాదని గ్రహించాలి. విధి రాతను తప్పించలేను, ఎదిరించలేను అని తెలుసు కాబట్టి నా రాతను మార్చుకోవాలనుకుంటున్నాను. నన్ను మన్నించు స్వామి. నీ బావ చనిపోలేదు నాగిని. నా బావ చనిపోలేదా? తగిలిన బలమైన గాయం కారణంగా మస్తిష్కంలోని జ్ఞానతంత్రులు పనిచేయకుండా స్తంభించి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. దీర్ఘ నిద్ర అంటే ఇంచుమించుగా బ్రతికున్న మరణం లాంటిది. ఆ దీర్ఘ నిద్ర నుంచి తిరిగి లేవగలిగితే బ్రతుకుతాడు, తిరిగి లేవలేకపోతే మరణిస్తాడు. నువ్వు ప్రయత్నించగలిగితే నీ బావను బ్రతికించుకోగలుగుతావు. అది నీ చేతుల్లోనే ఉంది. నా బావని నేనెలా బతికించుకోగలను స్వామి? మీ నాగజాతికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అదేంటంటే ఏదైనా సాధించాలనుకుంటే అనుకున్నది సాధించే వరకు మీరు విశ్రమించరు. అదే మీ నాగజాతికున్న గొప్ప లక్షణం. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మరే జీవులకు లేని ప్రత్యేకమైన మరొక లక్షణం 2 జాతులకి మాత్రం ఉంది. ఆ రెండింటిలో ప్రథమ స్థానం మీ నాగజాతికే దక్కుతుంది. ఆ ప్రత్యేకమైన లక్షణమేంటో గుర్తించి గ్రహించి కార్యసాధనకి ఉపక్రమిస్తే నీ బావను నువ్వు బ్రతికించుకోగలుగుతావు. శక్తి సామర్థ్యాలతో పాటు కార్యదక్షత, పట్టుదల గల జాతి కాబట్టి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో. ప్రతి సమస్యను దైవమే పరిష్కరిస్తే మీ సాధనకి, స్వశక్తికి ఉన్న విలువ తగ్గిపోతుంది. అర్థం చేసుకో. పరమశివుడు చెప్పింది నిజమేనమ్మా. మరణంతో సమానమైన దీర్ఘ నిద్ర నుండి మీ బావ ప్రాణాలతో తిరిగి రావాలంటే అందుకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదేంటో చెప్పండి గురువర్యా. నీ బావ ఈ ఆలయంలో ఉన్న సంజీవిని మనని కాపాడటం కోసం ఎంతగానో ప్రయత్నించి పోరాడాడు.
ఓ మానవుడు మీ బావని ఎదిరించి ఆ మణిని తీసుకెళ్ళిపోయాడు.